యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించారు. కేంద్ర బీజేపీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు పేద ప్రజలకు నష్టాన్ని చేకూర్చే విధంగా ఉన్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినా పెద్ద ఉపయోగం లేదని, ప్రజలందరికీ 24 గంటల కరెంటు కావాలంటే టీఆర్ఎస్కే ఓటు వేయాలన్నారు. బీజేపీ నేతల మోసపూరిత వాగ్దానాలను ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. మోడీకి వేయండి, కరెంటు పోవాలనుకుంటే మోడీకి వేయండి, పెన్షన్లు బంద్ కావాలనుకుంటే మోడీకి వేయండి, ఇవన్నీ రావాలనుకుంటే మీకు అన్నం పెట్టిన కేసీఆర్కి వేయండి. అన్నం పెట్టిన కేసీఆర్ చేయిని కాపాడుకుంటారా? కేసీఆర్ చేయిని బలోపేతం చేస్తారా? కేసీఆర్ చేయిని విడగొట్టాలని చెప్పి కుట్ర చేస్తున్న మోడీ వైపు ఉంటారా? తెలుసుకోవాల్సిన సందర్భం ఇవాళ మన మునుగోడు ప్రజలకు వచ్చింది, దండు మల్కాపూర్ ప్రజలకు వచ్చింది. తప్పకుండా అడిగినరు, దాన్ని కూడా ఇస్తాం. కేటీ రామారావు గారు, నేను, మీరు గెలిపించబోయే ఎమ్మెల్యే ముగ్గురం కూడా కలిసి వచ్చి అవి కూడా ఇస్తాం మీకు. తప్పకుండా అందులో ఇల్లు కూడా శాంక్షన్ ఇస్తాం. అక్కడ కూడా మీరు మంచి నీళ్లు కట్టుకొని ఉండొచ్చు. ఆ లైన్ ఏదైతే అడిగినరో ఈ ఎన్నికలైన తర్వాత వారం రోజుల్లోనే ఆ లైన్ షిఫ్టింగ్ మొదలు పెడతాం. ఆ పక్క నుంచి ఎక్కడి నుంచి పోవాలనో మీరు చూపించండి. ఆ లైన్ మార్చడానికి కూడా మీ